అండి. గత 2 రోజులుగా ఎడతెరిపి కూర్చున్న వర్షానికి వాగు బొడమేరు, విజయవాడ సిటీ బొడమేరు వంతెన, ఆ వంతెన కింద వాగండి పెద్దది. ఈ బొడమేరు దిగువ సైడ్ అటు స్టార్టింగ్ సైడు అంతా కూడా రాజరాజపేట, సింగనగరు, పైపుల్ రోడ్డు, ప్రకాష్ నగరు, కండ్రిక, పాతబడికి యువతల, నున్నకి యువతల, రామకృష్ణాపురము, దేవీనగర్ ఇవన్నీ కూడా కంప్లీట్గా వాగులో మునిగిపోయినాయండి. ఇదిగోండి ఇలా కట్టుబట్టలతో అందరూ కూడా లోపల నుంచి ఇలా ఇక్కడ దాకా వాటర్ అయితే, పీకల దాకా వాటర్ అయితే కంప్లీట్గా వచ్చిందండి. ప్రజలందరూ కూడా నడుచుకుంటూ, కేవలం నడుచుకుంటూ సామాగ్రి కానీ, ఇంటి వస్తువులు కానీ ప్రతి కూడా అన్నీ ముఖ్యమైన ఏదైనా ఫైల్ ఉంటే తీసుకొని నడుచుకుంటూ బయటకు అయితే వచ్చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు కూడా కట్టుబట్టలతో బయటికి రావడానికి రాత్రి నుంచి కూడా ప్రతి ఒక్కరు ట్రై చేస్తున్నారండి. వాగు అయితే ఉప్పొంగి పొరులుతుందండి. నా నా ఫ్రెండ్స్ గత 2 రోజుల క్రితం నేనైతే ఫ్లైఓవర్కి యువతల సైడ్ బెంజ్ సర్కిల్ ఏరియాలో పడమట్లంక సైడ్ ఉన్నానండి. నేను సేఫ్లో ఉన్నాను, కానీ నా కుటుంబం కంప్లీట్గా నా హౌస్ మునిగిపోయిందని గత రాత్రి నేను మా నాన్నగారితో మాట్లాడినప్పుడు ఇల్లు మొత్తం మునిగిపోయింది నాన్న, మేము చుట్టాల ఇంట్లో, మా అత్తగారింట్లో, ఎవరింట్లో పైన ఉన్నానని కంఫర్ట్గా ఉన్నామని చెప్పారు. కానీ కన్నీటి పరం అయితే మా అమ్మగారు కానీ, మా అన్నయ్య కానీ అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. నేను చూడటానికైతే 3 రోజులు అయిందండి. ఈ రోజుకి 3వ రోజు జరుగుతుంది. నేను మా అమ్మ, మా నాన్నని చూసి కానీ వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో కూడా నాకైతే సమయం తెలియదండి. ఏ పరిస్థితిలో ఉన్నారో నాకైతే నేను తెలుసుకోలేదు. బట్ ఇదిగో ఈ రకమైన వాతావరణం, బాగా దారుణమైన పరిస్థితి. అందరూ కూడా నడుచుకుంటూ, అటు నుంచి నడుచుకుంటూ కంప్లీట్గా అందరూ వచ్చేస్తున్నారండి. అక్కడ గవర్నమెంట్ సహాయక పరిస్థితులు చేపట్టారండి. అలాగే నా స్నేహితుడు కుమారు, అలాగే మళ్ళీ మల్లేష్, వాళ్ళందరూ కూడా అటే మన పైపు రోడ్ సైడ్ ఉన్నారని నా స్నేహితులు ఎంతోమంది తెలిసిన వారు అందరూ కూడా కంప్లీట్గా మునిగిపోయారని నాకు తెలిసిన వార్త. సో ఇటువంటి పరిస్థితి గత 20 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా జరగలేదు. ఇంత దారుణమైన పరిస్థితి, ఇంత దైనికమైన పరిస్థితి ఎప్పుడు జరగలేదు. అందరూ కూడా చాలా బాధతో, పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితి ఎన్నడూ నేను చూడలేదు. నేను చాలా చింతిస్తున్నాను ఇటువంటి పరిస్థితి జరిగినందుకు. సో అందరూ కూడా ఆరోగ్యంగా అన్ని విధాల బాగుండేటట్లు, బయటికి రావడానికి అందరూ కూడా సహాయం అందేటట్టు, అందరూ కూడా ఏ విషయంలో చింతించకుండా ధైర్యంగా అధైర్యపడకుండా ఉండటానికి చూడాలని నేను భావిస్తున్నానండి.